జై విశ్వనాథ జై అన్నపూర్ణమాంబ జై. అందరికీ నమస్తే అండి. నా పేరు బుండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ. సాక్షాత్తు సనారి విశ్వేశ్వరుల వారి సంవాదమునందు వేదాంత ప్రబంధమునందు ప్రథమాశ్వాసము 23వ భాగం 34వ ఎపిసోడ్ ఈరోజు తెలుసుకుందామా? ఈ యొక్క వీడియోని ఇలా అందజేసిన వారు శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం అభివృద్ధి కమిటీ. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది లింగము పానవట్టము మనం ఇలాగునై ఉంటిమేలది పూజించిన భక్త వర్గములకు నాలోచనంబా బుదయంబై పరమాత్మ భావమతులై ఉద్యుత్పరాగభోగులై 14 గల భూములస్త తలమై పాలించు మాయాజయుల్. తాత్పర్యము: ఇలా పానవట్టముతో కూడిన లింగ స్వరూపమై ఉన్న మనలని పూజించిన భక్త వర్గములకు ఆలోచన శక్తి పెరిగి మనసు పరమాత్మయందు లగ్నము చెంది నిరంతరం బ్రహ్మ పదార్థ భోగోన్మతులై 14 లోకములు హస్తగతమై మాయను జయించెదరు దేవి. ఇన్నియుగలిగిన తనువుకు నన్నము పోషింపుచుండు నది లేకున్నన్ సన్నబడిపోవు ప్రాణము లన్నములున్నంత వరకు నవనీచరించున్. తాత్పర్యము: స్థూల సూక్ష్మ కారణము అనబడు ఇన్ని తత్వములతో కూడిన దేహమును అన్నము పోషించుచుండును. అన్నము లేకున్నా ప్రాణములు నీరసించిపోవును. అన్నములున్నంత వరకు ఈ భూమి మీద జీవించును. వినుమన్న రసము ప్రాణము తన చేత మనోమయంబు తగు విజ్ఞానంబును దాని సంభవంబగు అనయము నానందమయము నందందునగున్. తాత్పర్యము: వినుము అన్నరసము వలన ప్రాణము, ప్రాణం వలన మనసు, మనసు వలన విజ్ఞానము, విజ్ఞానము వలన ఆనందమయ కోశము. ఇలా పంచక్రోశములు ఒకదానితో ఒకటి ముడిపడి నడుచుకొనుచుండును. వచనం: ఈ పంచక్రశములకు అధికారులు కలరు. అది కూడా వివరిస్తాను, ఆలకించుము. అన్నమయ క్రోశము సర్వ శరీరమును అహంకారము అధికారి అయి నడిపించును. ప్రాణమయ క్రోశము వాయువులతో కూడిన మనస్సు అధికారి అయి నడిపించును. మనోమయ క్రోశము కర్మేంద్రియములతో కూడిన మనసు అధికారి అయి నడిపించును. విజ్ఞానమయ క్రోశము జ్ఞానేంద్రియములతో కూడిన బుద్ధి అధికారి అయి నడిపించును. ఆనందమయ క్రోశము జ్ఞానముతో కూడిన చిత్తము అధికారి అయి నడిపించును. ఇలా పంచక్రోశములలో ఆనందమయ క్రోశమే కారణదేహం అని తెలుసుకోవలెను. సంయమేశ్వరులు తప్ప మిగిలిన ప్రపంచ మందలి సమస్త జీవులు అన్నమయ క్రోశ సంబంధమే అని తెలుసుకోదేవి. ఈ దేహంబుననేమి ఎంతగలదో ఏమేమి చేయందగున్ పాదాంగంబుల మస్తకంబు వరకున్ పాలించునే దైవమో నాదంబెందును గల్గుచున్నదో తుదన్నానా ప్రసూతంబులున్ ఏ దారిన్బడి ఎందు పొందెదరో నాకేర్పాటు గావింపుమా. తాత్పర్యము: అన్నరసము వలన ఏర్పడిన ఈ దేహమునందు ఏమేమి కలవు, ఎంతెంత కలవు,
పాదములు మొదలు శిరస్సు వరకు ఏ దైవము పాలించుచున్నదో దేహమునకు చైతన్యము కలిగించు నాదము ఎక్కడ కలుగుతుందో చివరికి ఈ సమస్త మానవులు ఏ కర్మ చేయుట వలన ఏ ఫలము అనుభవించుచున్నారు నాకు వివరముగా తెలియజేయుమయ్యా. ఇదండి ఈనాటి సనారి విశ్వేశ్వరుల వారి సంవాదం. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై గురుదేవా.